నేను మీ వంశీరానాని. ప్రెజెంట్ ఫోన్ ప్రైజెస్ అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎవ్రీ మంత్ 500-1000 పెరుగుతూనే ఉన్నాయి కదా! ప్రెజెంట్ 20,000లో పెరిగిన తర్వాత కూడా వీటిని తీసుకోవచ్చు అనే మొబైల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీకు ఎమర్జెన్సీ ఉండి మొబైల్ తీసుకోవాలి అండర్ 20,000 అనుకుంటే వీటిని ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రీవియస్‌గా తక్కువగా కొన్న మొబైల్స్ కూడా ఇప్పుడు పెరిగిపోయాయి. 12,000 ఉన్న మొబైల్ ప్రైజెస్ వచ్చేసి 15,000 అయ్యాయి. 15,000 ఉన్న మొబైల్ ప్రైజెస్ వచ్చేసి 18,000 అయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మొబైల్స్‌ని తీసుకోండి. ర్యామ్, స్టోరేజ్, చిప్స్ ప్రైజెస్ అయితే పెరిగిపోయాయి కాబట్టి ఫోన్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి. దీనివల్ల మనం ఫ్యూచర్‌లో చాలా నష్టపోతామని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే 15,000లో లాంచ్ అవ్వాల్సిన ఫోన్ 20,000లో లాంచ్ అవుతుంది. ఆ మొబైల్ నెక్స్ట్ వర్షన్ తక్కువగా అయితే లాంచ్ అవ్వదు. ఆల్రెడీ పెరిగిన ప్రైస్ ఉంది కదా! దానికన్నా కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి సేల్ చేస్తారు మొబైల్స్ అన్నీ కూడా. అంటే మీరు 15,000 అనుకున్న బడ్జెట్ 20,000 అవుతది. 20,000 అనుకున్న బడ్జెట్ 25,000 అవుతది. ఇది ఒక స్ట్రాటజీయా లేదా గ్లోబల్‌లో ఉన్న ప్రాబ్లమ్ కావచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో మళ్ళీ అదే ప్రైజెస్‌కి అయితే ఫోన్స్ అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మీకు కొన్ని మొబైల్స్ అయితే చెప్తాను. ఇవైతే ఒకసారి చూడండి. ఈ ఫో ఈ ఫోన్స్ ప్రీవియస్ కన్నా కూడా ప్రైజెస్ పెరిగిన ఫోన్సే ఇవి కూడా. ఫస్ట్ వచ్చేసి రియల్‌మీ P4 లైట్. ప్రెజెంట్ 13,000, 14,000 ఉంది. ఇది ప్రీవియస్‌గా వచ్చేసి 11,000 ఉండేది. ఇప్పుడు 13,000 అయిందనుకోండి. ఇది మీకు 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. మెయిన్ కెమెరాస్ వచ్చేసి 13 మెగా పిక్సెల్, సెల్ఫీ వచ్చేసి 5 మెగా పిక్సెల్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. 13,000లో ఈ మొబైల్ ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రియల్‌మీ P4. ఈ మొబైల్ కూడా బానే ఉంటది. బెస్ట్ డీల్. ఇది ప్రీవియస్‌గా 17,000 ఉండేది. ఇప్పుడు 18,000 ఉంది. మీరు 15,000 అబోవ్ పెట్టాలి అనుకుంటే ఈ ఈ మొబైల్‌ని కన్సిడర్ చేయండి. దీంట్లో AMOLED డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే బాగుంటది. డైమెన్సిటీ 7400తో వస్తుంది. ఇది మంచి ప్రాసెసర్. మెయిన్ కెమెరాస్ వచ్చేసి 50 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్‌తో వస్తుంది. సెల్ఫీ వచ్చేసి 16 మెగా పిక్సెల్‌తో వస్తుంది. 7000 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రెజెంట్ ఈ బడ్జెట్‌లో కొంచెం మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఇది ఒకటే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వివో T5X. ఇది కూడా మంచి ఫోనే. 18,000కి వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 3.1తో వస్తుంది. 7400 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. లేదు మీకు AMOLED డిస్‌ప్లే కావాలి అనుకుంటే 20,000 పెట్టాలి. సేమ్ ఫీచర్స్‌తో వస్తుంది. డిస్‌ప్లే మారిపోద్ది అంతే. అదే వివో T4R. ఈ మొబైల్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అదొచ్చేసి ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఉంటుంది. మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్‌తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి CMF2 Pro. ప్రీవియస్‌గా 15,000 ఉండేది. ఇప్పుడు 18,000 ఉంది. అయినా కూడా ఇది మంచి డీల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌కి వచ్చేసరికి 3 ఇయర్స్ మేజర్‌తో పాటు 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ 7300 ప్రోతో వస్తుంది. ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. ర్యామ్, ప్రాసెసర్, ఓఎస్ అప్డేట్స్ విషయంలో గానీ ఈ 4 బెస్ట్ అవుతాయని చెప్పొచ్చనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్‌తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్‌తో వస్తుంది. ఫోటోస్ వచ్చేసి చాలా న్యాచురల్‌గా ఉంటాయి. కెమెరా క్వాలిటీలో మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే. డిస్‌ప్లే క్వాలిటీ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ వైర్ ఛార్జర్‌తో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్రైస్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ CMF2 Pro. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో K13. ఇది చాలా మంచి మొబైల్. రీసెంట్‌గా లాంచ్ చేసిన K14తో కంపేర్ చేసినా కూడా K13 మంచి ఫోన్. ప్రెజెంట్ 20,000కి వస్తుంది కార్డ్ ఆఫర్స్‌తో కలిపి. ప్రీవియస్‌గా 17,000 ఉండేది. ఈ మొబైల్ ప్రైస్ కూడా పెరిగింది. అయినా కూడా ఇది మంచి మొబైల్ అని చెప్తాను. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 7000 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.